రంగారెడ్డి జిల్లా చేవేల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం. రవాణా శాఖ మంత్రి పొన్నం జిల్లా అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటనా స్థలంలో పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్పాలని అధికారులకు ఆదేశించారు. అంబులెన్సులు పంపి గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించాలని అధికారులకు చెప్పారు సీఎస్. మరోవైపు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంకర్ లోడ్తో ఉన్న టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. రంగారెడ్డి జిల్లా చేవేల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం జిల్లా అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. బస్ ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు సీఎం రేవంత్. రైటిక మరోవైపు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంకర లోడ్తో ఉన్న టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైటిక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఖానాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దాదాపు 17 మంది ఇప్పటి వరకు అక్కడ మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. స్పాట్లో మాత్రం ఆ టిప్పర్ డ్రైవర్తో పాటు ఆర్టీసీ బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా ప్రస్తుతానికి తాజాగా అందుతున్న సమాచారం అయితే ఉంది. అయితే ఇది లోడ్లో ఉన్న టిప్పర్ ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టి లోపలికి ఆర్టీసీ బస్సు లోపలికి వెళ్ళే విధంగా స్పీడ్గా ఢీకొనడంతో దాంట్లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడి అక్కడ ఉన్న ప్రయాణికులపై కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. దాంతో ఎక్కువ మంది చనిపోవడానికి ప్రధానంగా కారణం అదే అని కూడా అధికారులు చెప్తున్నారు. ఎదురుగా వస్తున్న అంటే తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. కేవలం టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇటు అక్కడున్న స్థానికుల పోలీసులు ఇస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇప్పటికైతే దాదాపు 17 మంది మృతి చెందినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. మరో 20 మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్న చేవెళ్ల పోలీసులు వెంటనే స్పందించి ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను అందరినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక వెంటనే స్పందించిన పోలీసులు చేవెళ్ల పోలీసులు వారిని క్షతగాత్రులంతా కూడా హాస్పిటల్ తరలించిన సందర్భంలో జేసీబీ స్థానికంగా ఉన్న సిఐ కాలుపై ఎక్కడంతో ఆయన కాలు విరిగినట్టుగా కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. ఎవరైతే గాయపడిన వారందరూ కూడా స్థానికంగా ఉన్న చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అధికారులు, ఆర్టీసీ అధికారులు, పోలీసులు, ఉన్నతాధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు ఈ యాక్సిడెంట్లో గాయపడ్డ వారందరినీ కూడా తక్షణమే హైదరాబాద్ తరలించి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులు ఇటు సీఎస్ను డీజీపీని ఆదేశించారు. వీటితో పాటు మంత్రులంట అందుబాటులో ఉన్న మంత్రులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఎవరైతే గాయపడ్డ వారందరూ కూడా పరామర్శించాలి, వారిని వెంటనే తక్షణ చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఏ ఘటన జరిగిన తీరును ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో ఆయన
తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఆయన బయలుదేరాక మరి కాసేపట్లో ఘటనా స్థలానికి ఆయన చేరుకుంటున్నారు. ఇక ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సైతం స్పందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ వెంటనే హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నామంటూ ఇటు ఆర్టీసీ పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇది కేవలం ఒక నిర్లక్ష్యం కారణంగా, ఒక టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా లోడ్లో ఉన్న టిప్పర్ ఒక్కసారిగా అధిక స్పీడ్తో ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఆ బస్సులో 70 మంది, అంటే తెల్లవారుజామునే తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరడంతో ఉద్యోగాలకు వచ్చేవారు, లేదంటే హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకునేవారు, లేదంటే కూరగాయలు హైదరాబాద్ తరలించేవారు ఎక్కువ మంది ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 50 నుంచి 70 మంది, అంటే ఆర్టీసీ బస్సు పూర్తిగా ఫుల్ అయి ఉంది. దాంట్లో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఎక్కువ మంది గాయాలు కావడానికి బస్సులో ఎక్కువ మంది ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు అంచనా ప్రకారం 17 మంది ప్రస్తుతానికి మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎవరైతే గాయపడ్డ వారు చిన్న పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా చేవెళ్ళ తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించే ఒక ప్రయత్నం అధికారులు చేస్తున్నట్టుగా తెలుసు అని చెప్పొచ్చు.